బంగ్లాదేశ్ నిజ స్వరూపం ఇప్పుడిప్పుడే బయటపడుతున్నట్టుగా అనిపిస్తోంది. తూర్పు పాకిస్తాన్ పేరును సార్థకం చేసుకోవాలని అనుకుంటుందా అనే సందేహం ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతోంది. యూనస్ ని రబ్బర్ స్టాంప్ చేసి పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఆర్మీ గేమ్ ఆడుతున్నాయా? బంగ్లా, పాక్ కలిసి భారత్ను టార్గెట్ చేస్తున్నాయా? అసలు బంగ్లా చీఫ్ అడ్వైజర్ యూనస్ లక్ష్యమేంటి? అంతర్జాతీయ ఒత్తిడిని తగ్గించుకోవడానికే నోబెల్ గ్రహీత యూనస్ చేతికి అధికారం ఇచ్చారా? బంగ్లా మరో ఇస్లామిక్ దేశంగా మారనుందా? ఇవే అనుమానాలు ఇప్పుడు భారత్తో పాటు అనేక దేశాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇండియా సహకారంతో స్వతంత్ర దేశంగా అవతరించిన బంగ్లాదేశ్ భారత్కే ముప్పుగా మారుతుందన్న సందేహం వ్యక్తమవుతోంది. బంగ్లాదేశ్లో మధ్యంతర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే భారత వ్యతిరేక పాకిస్తాన్కు ఆ దేశం మరింత దగ్గరవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. విద్యార్థి ఉద్యమంతో మొదలైన బంగ్లాదేశ్ ఉద్రిక్తత తరువాత భారత్ వ్యతిరేక ఉద్యమంగా మార్పు చెందటం చాలా అనుమానాలను రేపుతోంది. బంగ్లాదేశ్ మిలిటరీ కనుసన్నల్లో ఏర్పాటైన యూనస్ మధ్యంతర ప్రభుత్వం దీనికి మరింత ఆజ్యం పోసింది. నోబెల్ శాంతి బహుమతి పొందిన మహ్మద్ యూనస్ తన దేశాన్ని తీవ్రమైన అశాంతి దిశగా నడిపే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యూనస్ కి అధికారం వచ్చిన తర్వాత ఉగ్రవాదుల్ని పెంచి పోషించే పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ మరింత దగ్గరైంది. పాకిస్తాన్ నాయకులతో పెరిగిన సంప్రదింపుల నుండి పాక్ తో చేసుకుంటున్న మిలిటరీ ఒప్పందాల వరకు చాలా అంశాల్లో పాక్, బంగ్లాదేశ్ల మధ్య బంధం బలపడుతూ ఉంది. ఇటీవల పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుండి భారీ సంఖ్యలో ఆయుధాలను కొనుగోలు చేసింది. దీని తర్వాత కొన్ని రోజుల క్రితమే బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లో అత్యంత బలమైన వార్ డ్రోన్లను మోహరించింది. ఎందుకని అడిగితే నిఘా కోసం మాత్రమే పెట్టామంటూ అబద్ధాలు చెప్పింది. ఇక తాజాగా మిలిటరీ ఆదేశాలతో నడుస్తున్న యూనస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పాకిస్తానీయులు బంగ్లాదేశ్ రావాలంటే సెక్యూరిటీ క్లియరెన్స్ తప్పనిసరిగా ఉండేది. అలాంటిది ఇప్పుడు ఆ క్లియరెన్స్ ఏమీ లేకుండానే వీసాలకు అనుమతి ఇచ్చేశారు. అంటే పాక్ ఉగ్రవాదులు కూడా స్వేచ్ఛగా బంగ్లాదేశ్లోకి అడుగు పెట్టడానికి ఎంట్రీ మరింత సులువుగా మార్చారు. బంగ్లాదేశ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సెక్యూరిటీ సర్వీసెస్ విభాగం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ మేరకు సమాచారం ఇచ్చినట్లు ఆ దేశ స్థానిక మీడియా చెప్పగా, ప్రభుత్వ నిర్ణయంపై అక్కడి నుండి ఎలాంటి కామెంట్లు రాలేదు. గతంలో తమ దేశంలోకి ఉగ్రవాదుల్ని రాకుండా అరికట్టడానికి చేసిన చట్టాన్ని ఇప్పుడు ఎందుకు ఎత్తేశారన్న దానిపై ఎలాంటి విశ్లేషణ లేకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ నేతృత్వంలో ఉగ్రవాదులు, ఛాందసవాదులను అనుమతించే ఫాసిస్ట్ పాలన నడుస్తుందని ఆరోపించారు. తన ప్రభుత్వాన్ని కూలదోసిన జూలై, ఆగస్టు అల్లర్ల వెనుక యూనస్ మాస్టర్ మైండ్ ఉందని కూడా ఆమె ఆరోపించారు. ఆగస్టు 5 నుండి మైనార్టీలు, హిందువులు, క్రైస్తవులు, బౌద్ధుల ప్రార్థనా స్థలాలపై దాడులు విపరీతంగా జరుగుతున్నాయని, యూనస్ పాలనలో జమాత్ ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ విమర్శించారు. కాల్పులు, హత్యలకు పాల్పడిన ఉగ్రవాదులు, నేరస్తులకు యూనస్ ప్రభుత్వం క్షమాభిక్ష కల్పిస్తోందని హసీనా ఆరోపించారు. హసీనా విడుదల చేసిన 37 నిమిషాల ఆడియో రికార్డింగ్ ను బంగ్లాదేశ్ స్టూడెంట్స్ లీగ్, బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఫేస్బుక్ పేజ్ లో షేర్ చేశారు.